మఫ్టీ పోలీస్ తీసిన విధానం బాగుంది, కానీ స్టోరీ నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు డైరెక్టర్లకు కథలు దొరకట్లేదా? ఎందుకు ఇలా రాసుకుంటున్నారు? ఎంతసేపు సెక్స్ గురించి మాత్రమే స్టోరీ రాస్తున్నారు. మళ్ళీ ఇందులో హీరో అనుకున్న వాడిని విలన్ చేశారు, విలన్ అనుకున్న వాడిని హీరోని చేశారు. కథ విషయానికి వస్తే ఒక క్రైమ్ జరిగినట్టుగా మనకు చూపిస్తారు. ఫస్ట్ సీన్లోనే 3 వ్యక్తులను చంపేస్తారు. ఇది ఎలా జరిగింది అనేది అర్జున్ సర్జా గారు క్రైమ్ ఇన్స్పెక్టర్గా ఆరా తీస్తుంటాడు. ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కళ్ళ ఎదుట జరిగిన క్రైమ్ని, అన్యాయాన్ని ఎలా ఎదిరించింది అనేది మనకు చూపిస్తారు. తను ఫైట్ సీన్స్ కూడా బాగా చేసింది. అయితే స్టోరీ ఏంటంటే, రియల్ ఎస్టేట్ బిల్డర్కి మదపిచ్చి ఎక్కువ. వాడు రోజు ఒక అమ్మాయితో ఉంటాడు. వాడికి ఒక రోజు అమ్మాయి రాకపోవడంతో వాడి కింద పనిచేసే బ్రోకర్లు ఒక చిన్న పిల్లని మరియు మతిస్థిమితం లేని అమ్మాయిని తీసుకెళ్తారు. మరియు వాళ్ళు దొరికిపోతామనే భయంతో తనని చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు అని తెలుసుకొని వాళ్ళందరినీ హీరోయిన్ చంపేస్తుంటుంది. ఈ చంపేసే విధానాన్ని హీరోయిన్కి స్క్రీన్ ప్లే బాగా డిఫరెంట్గా రాశారు. కానీ నేను ఆ సీన్స్లోనే కనిపెట్టిస్తా, తను ఐశ్వర్య అని. అయితే ఈ క్రమంలో ఐశ్వర్య రిస్క్లో పడుతుంది. ఆ తర్వాత అర్జున్ గారు ఎంటర్ అవుతారు, తనని కాపాడతారు. ఇది స్టోరీ. స్టోరీ బాగానే ఉంటుంది, కానీ బాగాలేదనుకుంటే బాగుంటుంది. సో చూడొచ్చు ఒకసారి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.